నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య వ్యత్యాసాన్ని పూరించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందుకు ఉద్దేశించిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూరల్ అర్బన్ మిషన్ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. దీని కింద గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక, సామాజిక మౌలిక వసతుల కల్పన కోసం 5,142 కోట్లు కేటాయించారు. దేశవ్యాప్తంగా వచ్చే 3 ఏళ్లలో 300 గ్రామీణ క్లస్టర్లు ఏర్పాటవుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ పట్టణాల మధ్య అంతరం ఏ మేరకు తగ్గించవచ్చన్న అంశంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ఆర్. శ్రీధర్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి; జూపూడి ప్రభాకర్ రావు గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, శాసనమండలి మాజీ సభ్యులు; టి. లక్ష్మీనారాయణ గారు, సామాజిక రాజకీయ విశ్లేషకులు; బండారు రామ్మోహన్ రావు గారు, లోక్సత్తా నాయకులు, సామాజిక విశ్లేషకులు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూరల్ అర్బన్ మిషన్పై ఇప్పుడు కథనం. పట్టణ, పల్లె ప్రాంతాల మధ్య వ్యత్యాసాన్ని పూరించే భారీ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. ఇందులో భాగంగానే గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక, సామాజిక మౌలిక వసతుల అభివృద్ధి లక్ష్యంతో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూరల్ అర్బన్ మిషన్కు కేంద్ర మంత్రివర్గం తాజాగా ఆమోదించింది. అలాగే పట్టణ ప్రాంతాలకు వలసలను తగ్గించడం కూడా ఈ కార్యక్రమ కీలక అంశం. నిజానికి యూపీఏ ప్రభుత్వం ఆరంభించిన పుర పథకం స్థానంలో ఎన్డీఏ ప్రభుత్వం గత ఏడాది భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పేరిట దీనిని ప్రకటించింది. వచ్చే 3 ఏళ్లలో ఈ కార్యక్రమం క్రింద 300 గ్రామీణ క్లస్టర్లు అవతరిస్తాయి. మొత్తం 5,142 కోట్లు వ్యయమవుతుంది. ఈ ఖర్చుని ప్రస్తుతానికి పంచాయతీ స్థాయిలోని వివిధ పథకాల ద్వారా భర్తీ చేస్తారు. కీలక లోటు ఏర్పడితే కేంద్రం 30% దాకా పూరిస్తుంది. ఈ కార్యక్రమం క్రింద గ్రామీణ క్లస్టర్లను రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తిస్తాయి. అందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ విధి విధానాలు రూపొందించింది. మైదాన, తీర ప్రాంతాల్లో 25,000 నుంచి 50,000 జనాభా గల గ్రామ పంచాయతీలకు సమీపాన క్లస్టర్లు ఏర్పాటవుతాయి. ఇక ఎడారి, కొండ ప్రాంతాల్లో 15,000 దాకా జనాభా గల గ్రామ పంచాయతీలకు దగ్గరలో అవతరిస్తాయి. అదే గిరిజన ప్రాంతాలకు భిన్న పద్ధతి అనుసరిస్తారు. ప్రతి క్లస్టర్ పూర్తిస్థాయి అభివృద్ధికి డిజిటల్ అక్షరాస్యత, సంచార ఆరోగ్య కేంద్రం, గ్రామాల మధ్య రోడ్ల అనుసంధానం, నైపుణ్యాల శిక్షణ వంటి 14 అంశాలను పరిగణనలోకి తీసుకోవాలన్న నియమం ఉంది. గుజరాత్లో చేపట్టిన ఇలాంటి కార్యక్రమం నమూనాగా దీన్ని రూపొందించడం విశేషం. శ్రీధర్ రెడ్డి గారు, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూరల్ అర్బన్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశాలని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ రూరల్ అర్బన్ మిషన్ అంటే మనం అర్బన్ మిషన్ అని మాట్లాడుతూ ఉన్నాం. అది గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉన్నటువంటి కాలంలో అక్కడ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మధ్య ఉన్నటువంటి అంతరాలు తగ్గించే విధంగా, గ్రామీణ ప్రాంతాల్లో కూడా పట్టణ ప్రాంతాలకు సరి సమానంగా ఉండేటువంటి అభివృద్ధి సౌకర్యాలను కల్పించే విధంగా చేసినటువంటి నమూనాను ఆధారంగా తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఇప్పుడు మైగ్రేషన్ అంటే ఎక్కువగా పట్టణాలకు వలస ఉన్నటువంటి సందర్భంలో గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ స్థాయి సౌకర్యాలు కల్పించడము, అక్కడ సామాజిక, ఆర్థిక అసమానతలు తగ్గించడము, తర్వాత కొన్ని అంశాలను 14 అంశాలను ఎంచుకొని రక్షిత మంచినీటి సరఫరా నుంచి మొదలుకొని అక్కడ టెక్నాలజీని వాడుకొని ఈ గ్రామ్ ద్వారా పంచాయతీలను కనెక్ట్ చేయడం కానివ్వండి, లేకపోతే వాటిని క్లస్టర్స్గా చేసి అనేక రకాల అంశాలలో పట్టణాల స్థాయిలో అభివృద్ధి కల్పించడం ద్వారా అనేది ఒక ప్రధానమైన లక్ష్యం. దీనికి 2020 వరకు 300 క్లస్టర్స్ని మనం డెవలప్ చేయాలని, దానికి ఇంతకుముందులా కాకుండా ఒక 5,142 కోట్ల రూపాయల అవుట్లే అంటే ఒక ప్లాన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పాన్సర్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రాయోజిత అభివృద్ధి పథకాలు, ఈ రెండింటిని కూడా ఆయా క్లస్టర్స్లో అమలు చేస్తూ ఎక్కడైనా ఈ యొక్క నిధులకు సమస్య వస్తే 30% మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి మనం భరించాలన్న ఆలోచనతో ముందుకు వచ్చారు. ఈ క్లస్టర్స్ని కూడా గతంలోలా కాకుండా మన మైదాన ప్రాంతాల్లో 25,000 నుంచి 50,000 వరకు జనాభా ఉన్నటువంటి ప్రాంతాలను గుర్తించడము, అదే ట్రైబల్ ఏరియాస్లో కానీ లేకపోతే పర్వత ప్రాంతాల్లో 5 నుంచి 15,000 జనాభా ఉన్నంత వరకు గుర్తించడము. కాబట్టి ఇవన్నీ కూడా అదే కాకుండా లక్ష్యాలు చాలా క్లియర్గా పెట్టుకున్నారు. ఒక 14 అంశాలను తీసుకున్నారు. 14 అంశాల్లో మీకు వచ్చేసి ముందుగా మీకు అసెట్ క్రియేషన్ కోసము నైపుణ్య శిక్షణ, స్కిల్ డెవలప్మెంట్లో ఎకనామిక్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయటము, లోకల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ని డెవలప్ చేయటము, తర్వాత కంప్యూటర్ మరియు సాంకేతిక విద్యను అక్కడ అందించడము, మొబైల్ ఆరోగ్య సేవలు పూర్తిగా అక్కడనే వైద్యం అందించినటువంటి మొబైల్ ఆరోగ్య సేవలు ఇవ్వటము, తర్వాత గ్రామాల మధ్యలో రహదారులు నిర్మించడము, తర్వాత విద్యకు సంబంధించినటువంటి, విద్యుత్కు సంబంధించినటువంటి పట్టణ స్థాయిలో సౌకర్యాలు కల్పించడం, ఇవన్నీ కూడా చాలా స్థిరమైనటువంటి లక్ష్యాలు పెట్టుకున్నారు. 300 క్లస్టర్స్గా పెట్టుకున్నారు. కాబట్టి ఇది రాబోయే రోజుల్లో గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి యువతకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆర్థిక, సామాజిక రంగానికి అభివృద్ధికి దోహదపడుతుంది. వీళ్ళంతా కూడా పట్టణాల మీద ఇచ్చేటటువంటి ఆ యొక్క బర్డెన్ ఏదైతే ఉందో వీళ్ళంతా కూడా పట్టణాలకు పోవడాన్ని ముఖ్యంగా చూసుకున్న సందర్భాల్లో గ్రామీణ ప్రాంతాల్లోనే ఈ యొక్క అభివృద్ధి డెవలప్ చేస్తే
ఆ బర్డెన్ పట్టణాల మీద తగ్గుతుంది. దాని ద్వారా ఇటు గ్రామీణ ప్రాంతాలు స్ట్రెంగ్తన్ అవుతాయి, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో కూడా కొంత వెసులుబాటు దొరుకుతుంది. ప్రభాకర్ రావు గారు, కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టినటువంటి పథకం సామాజిక ఆర్థిక మౌలిక వస్తువుల్ని గ్రామీణ ప్రాంతాల్లో కల్పించి పట్టణాలకి గ్రామాలకి మధ్య ఉన్నటువంటి అంతరాన్ని తగ్గిస్తూ ఉంటుంది. మరి ఈ అంశాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి స్థితి ఏంటి? రూరల్ ఇండియాలో పరిస్థితులు ఏమాత్రం 60 సంవత్సరాలు 70 సంవత్సరాలైనా కనీసం రోడ్లు లేని మంచినీళ్ళు లేనటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి. సో ఇది కొత్తగా వీళ్ళు తీసుకున్నటువంటి ఈ ప్రోగ్రాం, ఈ అర్బన్ అనేదాన్ని రూరల్ అండ్ అర్బన్ కలిపి ఒక మిషన్గా తీసుకుని దానికి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అనే పేరు పెట్టి చేసినటువంటి ప్రోగ్రాం ప్రపంచం మొత్తం కూడా ఒక గ్లోబల్ విలేజ్గా మారుతున్న నేపథ్యం. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ ప్లాన్ ఒక అద్భుతమైన ప్లాన్గా చూడాలి. గతంలో పురా అనేది ఒకటి ఉంది, దానికన్నా ముందు ఇంకొకటి ఉంది. ఈ విలేజెస్ని, క్లస్టర్స్ని లేకపోతే ఇంకొక టౌన్స్ని కలపడం కూడా కొత్త ఫార్ములాస్ కావు. ఈరోజు పంచాయత్స్ ఉన్నాయి, మనకి 83 తర్వాత వచ్చినటువంటి అమెండ్మెంట్స్ ఉన్నాయి, లేకపోతే 82 తర్వాత వచ్చినటువంటి ఎల్పిజి సిస్టమ్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషను, ఇవి తీసుకొచ్చిన మార్పులు చాలా ఉన్నాయి. సో ఈ క్లస్టర్స్లో ఒక 300 విలేజెస్ని దాదాపు 25,000 నుంచి 50,000 జనాభా కలిగినటువంటి వాళ్ళని టార్గెట్గా చేసుకొని వాళ్ళల్లో ఒక లైఫ్ స్టైల్ మార్చడం కోసం, లైఫ్ స్టైల్ ఇన్ ద సెన్స్ వాడికి అన్ని పట్టణంలో ఏ వస్తువులు ఉంటాయో ఆ వస్తువులు ఇక్కడ కల్పించడం. నిజంగా ఇది చేయగలిగినట్లయితే మైగ్రేషన్ తగ్గిస్తుంది. పట్టణాలలాగా, అంటే పట్టణం అంటే డెవలప్డ్ సిటీ ఏదైతే ఉందో ఆ గ్రామాన్ని ఆ విధంగా చేయటం కోసం ఏదైనా ఒక ప్రణాళిక తయారు చేయగలమంటే పురాణి కొంచెం డెవలప్ చేసి తీసుకున్నటువంటి ఒక అద్భుతమైన ప్లాన్లా కనబడుతుంది. అయితే ఈ ప్లాన్ని మనం ఇక్కడ చాలా అంశాలు, టెలిఫోన్ సౌకర్యంతో పాటు వాళ్ళకి మౌలిక సదుపాయాలు ఏదైతే ఉంటాయో మనం ఈ మూలల్లోకి వెళ్ళాల్సిన అవసరం, మౌలిక సదుపాయాలు ఎడ్యుకేషన్ కావాల్సిన అవసరం ఉంటుంది, అదే కదా ఒక ఇంటికి టాయిలెట్ కావాల్సిన అవసరం ఉంటుంది, ఒక ఇంటికి మంచినీళ్ళు కావాల్సిన ఉంటుంది. దాన్ని అడ్రస్ చేయడం కోసం టాయిలెట్ల దగ్గర నుంచి, సెల్ ఫోన్ల దగ్గర నుంచి, వాళ్ళకి కావాల్సిన హాస్పిటాలిటీ దగ్గర నుంచి, లేకపోతే వాళ్ళకి కావాల్సిన మినిమం ఎడ్యుకేషన్, బేసిక్ ఎడ్యుకేషన్, వాటితో పాటు ఓవరాల్ డెవలప్మెంట్లోకి ఏ విధంగా ఈ గ్రామం కలిసిపోవాల్సిన అవసరం ఉంటుంది, పట్టణంలో ఉండేటువంటి అనేకమైన అంశాలు, వస్తువులు వీళ్ళకి రావాల్సినటువంటి అవసరాన్ని, ఆవశ్యకతని ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం తీసుకురాబోతుంది. లక్ష్మీనారాయణ గారు, గతంలో ఉన్నటువంటి పురా పథకం లాగా విఫలం కాకుండా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూరల్ అర్బన్ మిషన్ ఆశించినటువంటి లక్ష్యాలను చేరుకోవాలి అంటే ఎలాంటి నిర్దిష్ట ప్రణాళిక అవసరం అంటారు? ఈ పథకం యొక్క దృక్పథం మంచిది, దాన్ని మనం స్వాగతించాలి. గతంలో పురా ప్రత్యేకించి ప్రైవేటు సంస్థల మీద ఆధారపడి మాత్రమే దాన్ని నిర్వహించడానికి, అమలు చేయడానికి పూనుకోవడంతో అది వైఫల్యం చెందిందనేటువంటి అనుభవాలు ఉన్నాయి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చినటువంటి పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలని, స్థానిక సంస్థలను కూడా భాగస్వామ్యాలు చేసి, అలాగే కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యతగా తాము నిర్వహిస్తున్నటువంటి నిధులను కూడా వీటికి అనుసంధానం చేయగలిగితే దాన్ని కూడా తీసుకొచ్చి తద్వారా వీలైనంత మెరుగైనటువంటి మౌలిక సదుపాయాలని గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటు చేయడం ద్వారా ఒక గ్రామీణ భారతదేశంలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి, పట్టణాలకి గ్రామీణ వ్యవస్థకి మధ్యలో ఉన్నటువంటి అగాధాన్ని తగ్గించడానికి ప్రయత్నించాలనేటువంటిది మంచి లక్ష్యం. కాకపోతే ఇందులో రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కొన్ని అవసరమైన మార్పులు చేర్పులతో సూచనలు చేయమని అడిగారు. నేననేది రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చి కొన్ని సూచనలు చేయాలి నిర్దిష్టంగా. ఏం సూచనలు అనేటువంటిది ఇప్పుడు ఒకటి 25,000 నుంచి 50,000 జనాభా కలిగినటువంటివి. ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా, తెలంగాణ తీసుకున్నా ఏ మండల హెడ్ క్వార్టర్ కూడా 25,000 జనాభా ఉన్నటువంటివి కాదు. మీరు విజయవాడ పక్కన గన్నవరంలోనే కలిసిపోయినటువంటి దీన్ని తీసుకున్నా అంత జనాభా ఉండదు. అందువల్ల సామాజిక ఆర్థిక అభివృద్ధిని గ్రామీణ ప్రాంతంలో తీసుకురావాలనే మహదాశయం కోసం తీసుకొస్తున్న ఈ పథకాన్ని ఆ కోణంలో ప్రాంతాల ఎంపికలను కూడా ఆ ప్రాధాన్యత తీసుకోవాలి. మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలని ఎంపిక చేసుకొని క్లస్టర్లుగా డెవలప్ చేసి ఇచ్చేయాల్సిన అవసరం. రెండవది, వలసలు ఎందుకు జరుగుతున్నాయి? ఉపాధి అవకాశాలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్నది కాబట్టి, వ్యవసాయం సంక్షోభంలో ఉన్నది కాబట్టి ఉపాధి అవకాశాల కోసం పట్టణ ప్రాంతాలకు వస్తున్నారు. అలాగే విద్య కోసం, వైద్యం కోసం, వీటన్నింటి కోసం వస్తున్నారు. ఈ సమస్యలు నాణ్యమైనటువంటి వైద్యను, నాణ్యమైనటువంటి విద్యా వ్యవస్థని గ్రామీణ ప్రాంతంలో అభివృద్ధి చేయడంతో పాటు, నెలకొల్పడంతో పాటు
ఆర్థిక సంబంధమైనటువంటి ఉపాధి అవకాశాలని వాళ్ళకి కల్పించకపోతే, ఇవాళ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కొంతవరకు దాన్ని ఆ సమస్యను అడ్రస్ చేసింది. కానీ ఇంకా చదువుకున్నటువంటి యువత మిగిలినటువంటి వాళ్ళందరూ అర్బన్ ఏరియాస్కి వచ్చేస్తున్నారు. దీన్ని అరికట్టాలంటే ఈ క్లస్టర్లో భాగంగా ఈ పథకంలో భాగంగానే ఆర్థిక కార్యకలాపాలను కూడా జోడించాల్సినటువంటి అవసరం ఉంది ఆ పథకంలో. రామ్మోహన్ గారు, తొలి దశలో రూరల్ అర్బన్ పథకం కింద ఇటు వరంగల్తో పాటు మహారాష్ట్రలోని మరో 2 జిల్లాల్లో క్లస్టర్లను ఎంచుకొని 100 కోట్లు కేటాయించినటువంటి విషయాన్ని మనం చూసాం. ఇందులో స్థానిక ప్రభుత్వాల బాధ్యత అత్యంత కీలకమైనటువంటిది. మరి స్థానిక ప్రభుత్వాలపై మీరేమంటారు? ప్రయోగాత్మకంగా ఇది ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారో మన దగ్గర చేస్తున్న సంతోషం ఒకటి. రెండోది ఏమిటంటే స్వాతంత్రానంతరం మీరు చూసుకుంటే స్వాతంత్రం వచ్చినప్పుడు 10% జనాభా లేని నగరాలు పట్టణాలు ఇవాళ 35-40% పోతున్నాయి. అతి త్వరలో 50% చేరుకుంటాయి. తమిళనాడు లాంటిలో అయితే 200-250 పట్టణాలు ఉన్నాయి మనకి. ఇక్కడ పురా పథకానికి కొనసాగింపుగా మాత్రమే ఇది ఉంటే లాభం లేదు, స్పష్టంగా చెప్తాను. ఇందులో ఆర్థిక సామాజిక మనకు మౌలిక వసతుల పెంపుదన్నారు. లక్ష్మీనారాయణ గారితో పూర్తిగా ఏకీపిస్తున్నాడు. వలసలు ఎందుకు వస్తున్నాయి ఆ మూలాలు కనుక్కోకుండా ఈ 3 చేసిన లాభం లేదు. ఉదాహరణకు ప్రధానమంత్రి సడక్ యోజన ద్వారా మంచి రోడ్డు వేసి అక్కడ మంచినీళ్ళు సౌకర్యం ఇస్తే మనుషులు ఎందుకుంటారు? మనిషికి కావాల్సిన ఉపాధి కావాలి. వ్యవసాయంలో ఉపాధి పోతుంది. 60% ఆధారపడ్డ వాళ్ళలో 13% ఆదాయం లేదు వ్యవసాయం మీద. కనుక వాళ్ళందరూ బయటకు వస్తున్నారు. దానివల్ల వస్తున్న సమస్య ఇది. కనుక నగరాలు కిక్కిరిసిపోతున్నాయి. మళ్ళీ అక్కడి స్లమ్ ఏరియాస్ పెరుగుతున్నాయి. పేదల వాళ్ళు పెరుగుతున్నాయి. దీనికి పరిష్కారం ఈ 3 మౌలిక వసతులు ఇవి కల్పించడం కాదు, ఉపాధి కల్పించడం ప్రధానంగా చేయాలి. చిన్న పట్టణాల అభివృద్ధి, ఉదాహరణకు తమిళనాడు మంచి మోడల్. మనకి 250 చిన్న పట్టణాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తే రోడ్డు ఉన్నా మంచినీళ్ళు ఉన్నా లేకున్నా వాళ్ళు అక్కడ ఉంటారు, ఆ ఉపాధి చేస్తారు. స్థానిక ప్రభుత్వాలు ఇప్పుడు అల్లి సున్నా ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే గ్రామీణాభివృద్ధి పథకాలు ఇప్పటికే ఉన్న వాటిని వాడుకుంటూ అక్కడ ప్రయత్నం చేస్తూ అంటున్నారు. ఇప్పటికున్నవి రాష్ట్ర ప్రభుత్వం తరఫున చాలా తక్కువ, కేంద్ర ప్రభుత్వం పథకాలు ఎక్కువ ఉండే. వాటన్నింటిని మెర్జీ చేస్తూ నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత ప్రణాళిక సంఘ నిధులను దీన్ని మళ్లించారు. కానీ ఇప్పటికీ స్పష్టత లేదు. అంటే వీటన్నిటి కన్సాలిడేట్ అయ్యి ఒక ప్రోగ్రామ్ ఇప్పటికి రాలే. గతంలో ఎన్ఆర్ఈపీ లాగానో ఆర్ఈఎల్ఈజీపీ లాగానో లేకుంటే ప్రధానమంత్రి సడక్ యోజన లాగానో ఒక ప్రధానంగా పథకం రాలే. శ్రీధర్ రెడ్డి గారు, రానున్న 3 సంవత్సరాల్లో 300 గ్రామీణ క్లస్టర్లను అభివృద్ధి చేయాలన్నటువంటిది ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. మరి గ్రామీణ క్లస్టర్ల యొక్క ప్రాధాన్యతను మీరు ఎలా వివరిస్తారు? పట్టణాలకు అనుసంధానంగా ఉండేటువంటి ప్రాంతాల్లో భౌగోళికంగా ఉన్నటువంటి ప్రాధాన్యం దృష్ట్యా, ఆడ రవాణా వ్యవస్థకు ఉన్నటువంటి ప్రాధాన్యం దృష్ట్యా, ఇంకేమైనా పర్యాటకంగానో లేకపోతే అదొక పిలిగ్రిమేజ్ సెంటర్గా ఉన్నటువంటి ప్రాధాన్యం దృష్ట్యా ఈ రకంగా ఉపాధి కల్పించడం కోసమో లేకపోతే వాటిని మళ్ళీ పట్టణాలకు సమానంగా డెవలప్ చేయడం ద్వారా అక్కడి నుంచి వలసలు తగ్గుతాయి. మైదాన ప్రాంతాలు కాబట్టి 25 నుంచి 50 వేలు అంటే ఒక 10-15 గ్రామాల క్లస్టర్ కింద వచ్చే అవకాశం ఉంటుంది. వాటిలలో ఇంటర్ కనెక్టివిటీ ఆఫ్ ది రోడ్స్, క్లస్టర్ యొక్క ప్రాధాన్యత ఏంటి? ఒక 30 గ్రామాలు ఎన్నికై అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఆ 30 గ్రామాలకు ఈ ప్రధాన నగరానికి మధ్య ఉన్నటువంటి రహదారులు కానివ్వండి, అక్కడ మౌలిక సదుపాయాలు కానివ్వండి. అందుకే మీరు అన్నారు ఇంతకుముందు ఒకటి, ఏ విధంగా ఉపాధి వస్తుంది? అందుకే ఏం చెప్పారు? ఎకనామిక్ యాక్టివిటీస్కి స్కిల్ డెవలప్మెంట్ కనెక్ట్ చేస్తా అని చెప్తున్నాడు. అక్కడ నుండి యువతకి ఉపాధి కల్పించడం కోసము లోకల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్ చేస్తా అని చెప్తున్నాడు. లోకల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్ చేస్తూ ఆ ఉపాధి కార్యక్రమాల్లో యువతకు ఉపాధి రావాలంటే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కనెక్ట్ చేస్తూ ఉంటారు. తద్వారా ఇటన్ని కార్యక్రమాల ద్వారా అసెట్ క్రియేషన్ చేస్తామని చెప్తా ఉన్నారు. తర్వాత మీకు మౌలిక సదుపాయాల విషయంలో పైప్డ్ వాటర్ సప్లై అని చెప్పారు. పైపుల ద్వారా అంటే రక్షిత మంచినీటి సరఫరా ఒక రకంగా చెప్పాలంటే. తర్వాత మా ప్రభాకర్ రావు గారు చెప్పినట్టు ఇంతకుముందు విద్య, ఇప్పటికి కూడా చాలా గ్రామాలకు నీటి సౌకర్యం లేదు. విద్య, దాన్ని అడ్రస్ చేశారు. తర్వాత మీరు ఇప్పటికి కూడా సైడ్ కాలువలు లేవు, లేకపోతే టాయిలెట్స్ లేవు. ఇవన్నీ స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా కొంతమేరకు మనం టాయిలెట్స్ నిర్మాణం చేస్తూనే వీటిలలో కూడా దానికి ప్రాధాన్యత ఉంటుంది. అదే సమయంలో మన భారతదేశంలో ఇవాళకి కూడా మనం గ్రామాల గురించి మాట్లాడుతున్నాము, పట్టణాలలో కూడా వ్యర్థ పదార్థాల నిర్వహణ అధమంగా ఉంది, చాలా లో స్టేజ్లో ఉంది. దాన్ని కూడా గ్రామీణ ప్రాంతాల్లో వ్యర్థ పదార్థాల నిర్వహణ కూడా దీంట్లో ఒక అంశంగా చేపట్టారు. కాబట్టి ఇది ఒక కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ ప్లాన్. కాబట్టి గతంలో ఉన్న పురాకు దీనికి పోలిక లేదంటున్నాను నేను. కొనసాగింపు అని కూడా నేను చెప్పలేను, ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి మౌలిక సూత్రమే డిఫరెన్స్గా ఉంది. అక్కడ పూర్తిగా ప్రైవేట్ భాగస్వామ్యము, ఇక్కడ ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యము. ఓన్లీ స్వచ్ఛంద సంస్థలు మాత్రమే ఉండేటి ఇంతకుముందు. ఇక్కడ స్వచ్ఛంద, అందుకనే గడ్కరీ గారు మాట్లాడుతూ ఏం చెప్పారు? స్వచ్ఛంద సంస్థలు ముందుకు రమ్మని చెప్పాడు, బ్యాంకులను ముందుకు రమ్మని చెప్పాడు, ప్రైవేట్ సంస్థలను ముందుకు రమ్మని చెప్పాడు, ఎన్జిఓస్ను ముందుకు రమ్మని చెప్పాడు. కాబట్టి వీళ్ళందరూ వస్తూనే ప్రభుత్వము ఒకవైపు, నేను ముందే డబ్బులు డెఫినెట్గా ఉండకుండా ఎక్కడా లేవు, పథకాల నిర్వహణలో లోపాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేటు పథకాల నిర్వహణను ఈ యొక్క అభివృద్ధికి తీసుకుంటూనే 5,412 కోట్ల రూపాయలు దీనికి ఆల్రెడీ కేటాయించబడి ఖర్చు చేయిస్తూనే ఎక్కడెక్కడైతే అవసరం ఉంటే 30% గ్యాప్ మేము ఫిక్స్ చేస్తామని చెప్తున్నారు. అంటే మోరార్లెస్ 30% 70% మార్జిన్ కింద అనమాట ఇది. 70% ఆల్మోస్ట్ అక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థలు, 30% కేంద్ర ప్రభుత్వం. ఆ విధంగా మనం దీన్ని చూడాలి. గ్రామీణ ప్రాంతాలను 300 క్లస్టర్స్ అన్నప్పుడు ఈ 300 క్లస్టర్స్ రేపు పొద్దున మిగతా గ్రామీణ భారతానికి ఒక
ఒక అభివృద్ధికి నమూనాగా పట్టణ ప్రాంతాలకు సమానంగా అభివృద్ధి చెందడం కోసం ఒక ఉదాహరణగా నిలుస్తాయని చెప్పడంలో సందేహం లేదు. రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఇది ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క మెషినరీ ఎంత సమర్థవంతంగా పనిచేస్తే ఈ యొక్క యాక్టివిటీ అంత సక్సెస్ఫుల్ అవుతుంది. ప్రభాకర్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రామీణాభివృద్ధిపై దృష్టి పెట్టింది, కొన్ని పథకాలను ఇప్పటికీ అమలు చేస్తుంది. మరి రానున్నటువంటి కొత్త పథకాన్ని ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేస్తున్నటువంటి పథకాలతో ఎలా అనుసంధానం చేయాలి? పథకం మాత్రం కరెక్ట్గా చేయగలిగితే ఒక అద్భుతమైన పథకం అవుతుంది. డెమోక్రటిక్ ప్రాసెస్లో ప్రధానమంత్రి గారు ప్రతి పార్లమెంటరీ వ్యవస్థలో ఉన్నటువంటి ఒక ఎంపీకి మీరు కొన్ని విలేజెస్ని మీరు అడాప్ట్ చేసుకోమని చెప్పడం జరిగింది. అట్లనే ఎమ్మెల్యేస్ కూడా కొన్ని విలేజెస్ని వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. ఉదాహరణకి లోకేష్ గారు ఈ మధ్య అమెరికా వెళ్ళినప్పుడు అమెరికాలో ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో వాళ్ళందరినీ ఒక 264 మందిని తీసుకొని 264 గ్రామాలు ఆంధ్రప్రదేశ్లో మీరు అడాప్ట్ చేసుకొని మీరు డెవలప్ చేయమని చెప్పారు. సో వీటన్నిటికీ వాళ్ళు కొంత డబ్బు ఇస్తారు, వీళ్ళు కొంత డబ్బు ఇస్తారు. డెవలప్ చేయటం ఏంటంటే విలేజెస్ని ఈ అన్ని వసతులు 14, 15, 16 మినిమం, లేకపోతే బేసిక్ నీడ్స్గా చూసారంటే ఒక 5, 6 వీటన్నిటితోటి ఆ గ్రామం ఉండగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ మా ఊరి నుంచి మీ ఊరికి వెళ్ళాలి, రోడ్ లేదు, డొంక ఉంది, ఇప్పుడు కనెక్ట్ చేస్తాం, లింకేజ్ రోడ్ ఒకటి వేస్తాం. అట్లా లక్ష్మణ్ గారి ఊరు పట్టణం దగ్గరగా ఉంది, మీ ఊరి నుంచి ఒక రోడ్ వేస్తాం. సో ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది, సమ్ చేంజ్ వీ కెన్ సీ. సో ఇక్కడ ప్రభుత్వం స్వరూపం కూడా మారిపోయి, మీరు ఇంతకుముందు ప్రైవేటు యాజమాన్యంలో నడిపేటువంటి ఈ పురాణి ఫెయిల్ అయింది కాబట్టి ఇది ప్రభుత్వ భాగస్వామ్యంతో ఇక్కడ నేను కాస్త డిసగ్రీ అవుతున్నాను. ఎందుకంటే కొన్నిసార్లు ప్రభుత్వాలు సరిగా చేయలేనటువంటి ప్రైవేట్ గవర్నమెంట్, ప్రైవేట్ ఆర్గనైజేషన్ స్పష్టంగా చేసి చూపించాయి. సో ఇక్కడ ఈ రెండింటిని మెర్జ్ చేసి ఇంటిగ్రేషన్లో చేయగలిగితే ఉన్నటువంటి అవసరాలు ఇవి ఆ పంచాయతీలో, ఆ క్లస్టర్లో, ఫర్ ఎగ్జాంపుల్ 10,000 పీపుల్ ఉంటే ఒక క్లస్టర్ని ఏ విధంగా డెవలప్ చేయాలి. మనకి ఫర్ ఎగ్జాంపుల్గా రూరల్ ఇండియా అని చూసినప్పుడు మనకి కేరళ చాలా స్పష్టంగా అద్భుతమైనటువంటి పల్లెలు పెరిగి వాళ్ళు మైగ్రేట్ అవుతాయి. ఇక్కడ మైగ్రేషన్ తగ్గించడం కాదు, అంటే బేసిక్ అంటే నీకు ఎలిమెంటరీ స్కూల్ లెవెల్లోనో లేకపోతే 10th క్లాస్ దాకో ఇంటర్మీడియట్ దాకో ఒక లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ లెవెల్లో మీరు వస్తువులన్నీ ఇచ్చి ఆ తర్వాత వీళ్ళు అమెరికా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, వీళ్ళ జ్ఞానాన్ని పంచుకోవచ్చు. అంతేగాని డజంట్ మీన్ దట్ ఇది మొత్తం మైగ్రేషన్ని ఆపేస్తుంది, ఇక్కడే మొత్తం ఉద్యోగం ఇవ్వాలంటే విచ్ ఇస్ హైలీ ఇంపాసిబుల్. కాబట్టి పట్టణాలని వీటిని కనెక్ట్ చేసే క్రమంలో, లేకపోతే దేశాలని ఇంకొక దేశంతో డెవలప్ చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం 70% డబ్బులు ఇచ్చి, లేకపోతే 30% వాళ్ళు అసిస్టెన్స్ ఇచ్చి 70% మీరు పెట్టుకున్నా, పొలిటికల్ ఎడ్యుకేషన్ లేకపోతే, పొలిటికల్ మోటివేషన్ లేకపోతే, అడ్మినిస్ట్రేటివ్ పగడ్బందీగా లేకపోతే మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోతాం. కాబట్టి కర్రబట్టుకున్నాడు ఒకటి. సత్యనారాయణ గారు, శ్యాంప్రసాద్ ముఖర్జీ అర్బన్ రూరల్ మిషన్ విజయవంతం కావాలి అంటే, వలసలు తగ్గాలి అంటే ఎలాంటి ప్రణాళిక అవసరం అంటారు? ఇప్పుడు ఈ పథకం గ్రామీణ భారతదేశం యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ చేపట్టుతున్నటువంటిది. పట్టణ ప్రాంతాల్లో శాటిలైట్ నగరాలను తయారు చేయడం దీని లక్ష్యం కాదు. ఉదాహరణకి ఇప్పుడు అరకు ఉంది విశాఖ జిల్లాలో. అరకు ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నారనుకోండి, పర్యాటకంగా అభివృద్ధి చేయొచ్చు, అటవీ ఉత్పత్తుల ఆధారంగా పరిశ్రమను డెవలప్ చేయొచ్చు. తద్వారా స్థానిక గ్రామీణ యువతకి, చదువుకున్న వాళ్ళకి, నిరక్షరాస్యులకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉంటుంది. తద్వారా అలాంటి వాళ్ళు, ఆ ప్రాంతం వాళ్ళు వైజాగ్కో, శ్రీకాకుళంకో, ఇంకో చోటుకో వలస వెళ్ళేటువంటి, లేదా హైదరాబాద్కో, విజయవాడకో వచ్చి ఆటోలో రిక్షాలు వేసుకోవాల్సినటువంటి అసంఘటిత కార్మికులుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉండదు. ఆ గ్రామీణ ప్రాంతంలోనే వివిధ రకాల వృత్తులను వాళ్ళు కొనసాగించి తమ జీవనోపాధిని కల్పించుకోగలిగినటువంటి మౌలిక వసతులు కల్పించాలి. విద్యా సంస్థలను నెలకొల్పేటప్పుడు కూడా స్థానిక వనరులను ఉపయోగించుకునే స్కిల్స్ని, ఉత్పత్తులను తయారు చేసేటువంటిది, మార్కెట్ చేసుకునేటువంటి స్కిల్స్ని అభివృద్ధి చేయాలి. ఒక రక్షణ కవచనంగా మార్కెట్కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థలు వాటిని బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే వాళ్ళకు ఆర్థిక వెసులుబాటు, ఉపాధి అవకాశాలు, అక్కడే ఉండి పనిచేసుకునేటువంటి ఆసక్తి పెరుగుతుంది. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక సంస్థలు, అది పంచాయతీలు కావచ్చు, మండలాలు కావచ్చు, జిల్లా పరిషత్తులు కావచ్చు, నిధుల కొరతతో అల్లల్లాడిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆధారపడి బతుకుతున్నాయి. ఆ పరిస్థితి ఉండకుండా ఆర్థిక పరిపుష్టిని ఆ స్థానిక సంస్థలు కల్పించాలి. రామోహన్ గారు, భారతదేశ ఆత్మ గ్రామాల్లో తుడికిసలాడుతుంది అంటారు గాంధీజీ. మరి ఈరోజు గ్రామాలు స్వావలంబన సాధించే దిశగా కార్యక్రమం ఏ మేరకు దోహదం చేస్తుందంటారు? ఉపాధి, విద్య, వైద్యం, ఈ 3 ఉంటే ఎక్కడైనా బతకొచ్చు మనం. వలసల కారణం ఈ 3. మీకు పిహెచ్సీలు ఏవి సరిగ్గా పనిచేయవు,
మంచి పెద్ద హాస్పిటల్, జిల్లా ఆసుపత్రిలో ఏలకల వరకు పిల్లలు చచ్చిపోతుంటారు. వైద్యం కోసం పట్టణాలకు వస్తున్నారు, విద్య కోసం పట్టణాలకు వస్తున్నారు. ఇది మారకుండా, అక్కడ మూలాలు మారకుండా కష్టం అనేది ఒకటి. రెండోది, ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ లేకుండా మీకు ఉపాధి హామీ పథకం చాలా వరకు గ్రామీణ జనంలో డబ్బులు, అంటే ఆ గ్రామీణ జనానికి డబ్బులు వస్తే వాళ్ళు ఖర్చు పెడతారు. అది దానికి బాగా పెంపొందించింది. ఇవాళ అన్స్కిల్డ్ లేబర్కి కనీసం 5-6 వేల రూపాయల ఉపాధి గ్రామాల్లో దొరికితే అసలు పట్టణాలకు వలసలు రారు. 190% మంది వలసలు రారు. విద్య కోసం, వైద్యం కోసం రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంది, వాళ్ళ నైపుణ్యానికి ఉన్న అవసరాలకు మధ్యన లంకె లేదు. రోడ్డు రావాలి, పల్లె వెలుగు బస్సు రావాలి, కానీ ఆ బస్సులో పోయేవాళ్ళు ఉండొద్దు, వచ్చేవాళ్ళు ఉండాలి. ఆ రకంగా అభివృద్ధి చెందితే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. మొత్తం దేశంలో 7 లక్షల గ్రామాలు ఉన్నాయి. అందులో 300 క్లస్టర్లలో 5,600 చిల్లర కోట్లు చేస్తాయి. అంటే క్లస్టర్కి 52 కోట్లు వస్తాయి. ఈ 52 కోట్లు ఇన్సెంటివ్ అనుకోవాలి. నిజంగా పథకం మంచిది. గ్రామీణాభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమన్న గాంధీజీ మాటలు అక్షర సత్యాలు. పట్టణ వస్తువులు కల్పించినట్లయితే గ్రామాల్లో సాధికారత చేకూరుతుంది. విద్య, ఉపాధి, ఆరోగ్యం, మౌలిక వస్తువుల కల్పన జరిగితే గ్రామీణ భారతం రూపురేఖలే మారిపోతాయి. అదే దేశాభివృద్ధికి బాటలు వేస్తుంది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.